సెవెంత్ క్లాస్లో 9th చాప్టర్ పెరిమీటర్ అండ్ ఏరియా. ఈ పెరిమీటర్ అండ్ ఏరియాలో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఫస్ట్ ఈ ఫార్ములాస్ మొత్తం నేర్చుకున్న తర్వాతనే ప్రాబ్లమ్స్లోకి వెళితే ఆ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఈజీగా ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ నేర్చుకోకుండా ప్రాబ్లమ్స్లోకి డైరెక్ట్గా వెళ్తే అసలు ఏమీ అర్థం కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కంపల్సరీగా నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ ఫార్ములా వచ్చింది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ. ఇక్కడ ఏ అంటే సైడ్ వస్తుంది. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ మీన్స్ లెంత్, బి మీన్స్ బ్రెడ్త్, అంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. నెక్స్ట్ perimeter of rhombus is equal to 4 into a. Perimeter of circle is equal to 2 pi r. So perimeter of circle is equal to 2 pi r. Next area of square. Area of square is equal to side into side. Side square వస్తుంది. Side into side, that is equal to side square. Next area of rectangle is equal to length into b. దీన్ని ఎల్ ఇంటూ బి కూడా రాసుకోవచ్చు, లెంత్ ఇంటూ బి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ఇంటూ బి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బిహెచ్. Area of circle is equal to pi r square. So area of circle is equal to pi r square. Next area of semicircle is equal to pi r square by 2. Area of semicircle is equal to pi r square by 2. Try these problems. 7th chapter lo try these problems. Find the area of the following parallelograms. సో మీరు ట్రై దిస్లో ప్యారలోగ్రామ్స్ డయాగ్రామ్స్ ఇచ్చారు, దాన్ని చూసి ఈ ఆన్సర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది ప్యారలోగ్రామ్. ఫస్ట్ డయాగ్రామ్ ఇచ్చిన ప్యారలోగ్రామ్లో బేస్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. బి మీన్స్ బేస్ ఇంటూ హెచ్ మీన్స్ హైట్. సో బేస్ 8 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 28 వస్తుంది. అప్పుడు సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటూ ఏమవుతుందంటే సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. ఇది ఫస్ట్ డయాగ్రామ్ ఆన్సర్. నెక్స్ట్ అదే మాదిరి సెకండ్ డయాగ్రామ్ ఏమైంది, ప్యారలోగ్రామ్ బేస్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా బి ఇంటూ హెచ్. సో బి వాల్యూ ఈజ్ 8 సెంటీమీటర్స్, హెచ్ వాల్యూ మీన్స్ 2.5 సెంటీమీటర్స్. ఇక్కడ వేసాం కదా ఇదే మాదిరి వాల్యూస్ 2.5 సెంటీమీటర్స్. సో ఇటును మల్టిప్లికేషన్ చేస్తే 20 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది, ఆ 20 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్, ఆ ట్రై దిస్లో ఉన్న థర్డ్ డయాగ్రామ్ వచ్చింది. బేస్ 7.2 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ 4.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఏరియా ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. సో బేస్ ఈజ్ 7.2, హెచ్ హైట్ మీన్స్ 4.5. సో ఈ 2ను మల్టిప్లికేషన్ చేస్తే 32.4 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్. మెయిన్ ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.